తీవ్రవాదులు అమరింటి తలుపులు కొడుతూ లోపలికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక ఆరుకి గుప్తా యమపురికి వస్తేనే నీ కుటుంబాన్ని కాపాడుతానని చెప్పి షరతు పెట్టడంతో, నన్ను క్షమించండి గుప్తా గారు, మనోహరి నా ఇంట్లో ఉండగా నా కుటుంబానికి ప్రమాదమని తెలిసి నేను మీతో పాటు రాలేను అని చెప్పి అలా కంగారుగా కిటికీ దగ్గరికి వచ్చి ఏం జరుగుతుందా అని చెప్పి చూస్తూ ఉంటుంది. రే, ఎవర్రా మీరు, మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్పి ఆరు ఆ తీవ్రవాదులతో అంటూ ఉంటుంది. ఇక అమర్ వాళ్ళ నాన్నగారు గన్ పట్టుకొని డోర్కి ఎదురుగా నిలబడి ఉంటారు. ఇక తీవ్రవాదులు తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వస్తారు. రే, మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి, లేదంటే ఒక్కొక్కరిని షూట్ చేసి పడేస్తాను, నేను కూడా మిలిటరీలోనే పనిచేశాను అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు. ఇక దాంతో ఆ తీవ్రవాదులు అమర్ వాళ్ళ నాన్నతో, రే ముసలుడా, మర్యాదగా పక్కకి తప్పుకో, లేదంటే అనవసరంగా మా చేతుల్లో చేస్తావు, మాకు కావాల్సింది నువ్వు కాదు అమరేంద్ర పిల్లలు, రే ముందు ఈ ముసలుణ్ణి ఫినిష్ చేసి అప్పుడు ఆ పిల్లల దగ్గరికి వెళ్దాం పదండి రా అంటూ అమర్ వాళ్ళ నాన్నని ఒక్క తోపు తోయడంతో ఇక ఆయన కింద పడిపోతారు. ఇక దాంతో ఆ తీవ్రవాదులు, రే ఇక ఈ ముసలోడిని ఏం చంపుతాంలే కానీ లోపలికి వెళ్దాం పదండి రా అని చెప్పి లోపలికి వస్తూ ఉంటారు. అమర్ వాళ్ళ నాన్నగారి చేతికి దెబ్బ తగులుతుంది. దాంతో ఆయన పైకి లేవడానికి ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. మావయ్య గారు అయ్యో మీకేం కాలేదు కదా అని చెప్పి ఆరు కంగారు పడుతూ ఉంటుంది. ఇక తీవ్రవాదులు పిల్లల రూమ్ ఎక్కడుందో చూడండి అని చెప్పి అలా గది వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే అప్పుడే బాగి అక్కడికి వచ్చి ఇక ఒక్కొక్కరిని కుమ్మి పడేస్తూ ఉంటుంది. అడ్డొచ్చిన వాళ్ళందరినీ కూడా అలా బాగి ఫైట్ చేస్తూ ఉంటే అప్పుడు ఆ సౌండ్స్ విని మనోహరి అమర్ ఏమైనా వచ్చినట్టున్నాడా అని చెప్పి డోర్ ఓపెన్ చేసి బయటకు వస్తుంది. ఇక ఫైట్ చేసేది బాగి అని తెలుసుకొని మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది. రే, పిల్లల జోలికి వస్తారా, రండిరా, ఎవరొస్తారో అని చెప్పి బాగి అలా వాళ్ళందరితో కూడా ఫైట్ చేస్తూ ఉంటే నిర్మలమ్మ, సదాశివం గారు వీళ్ళంతా కూడా అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇక ఇంతలో అమర్ రాథోడ్ ఇద్దరు కూడా కంగారుగా ఇంటికి తిరిగి వస్తారు. ఇక తీవ్రవాదులు బాగి నుండి తప్పించుకునే ప్రయత్నంలో కరెంట్ ఆఫ్ చేస్తారు. ఇక దాంతో చీకట్లో వాళ్ళు బాగి మీద దాడి చేయబోతూ ఉంటారు. ఇక వెనక నుండి ఒకరు ముందు నుండి ఒకరు అలా బాగిని పట్టుకొని బాగి మెడ మీద కత్తి పెట్టి తన జుట్టు పట్టుకొని, ఇప్పటి వరకు మాతో ఫైట్ చేసావు కదా, ఇప్పుడు నువ్వు మా చేతుల నుండి ఎలా తప్పించుకుంటావో చూస్తాము, ముందు నిన్ను ఫినిష్ చేసిన తర్వాత అప్పుడు ఆ అమర్ పిల్లల్ని ఫినిష్ చేస్తాము అని చెప్పి వాళ్ళు బాగిని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక బాగి మాత్రం పిల్లలకు ఏమీ కాకూడదని చెప్పి తన ప్రాణాలను సైతం అడ్డుపెట్టి వాళ్ళతో పోరాడుతూ ఉంటుంది. ఇక ఇంతలో అమర్ వస్తాడు. బాగిని వాళ్ళు తోసేయడంతో కింద పడిపోతున్న బాగిని అమర్ పట్టుకుంటాడు. ఇక అమర్ రాథోడ్ ఇద్దరు కలిసి వాళ్ళందరితో కూడా ఫైట్ చేస్తూ ఉంటారు. ఇక అమర్ తన పై ఆఫీసర్కి ఫోన్ చేసి తీవ్రవాదుల దాడి గురించి ముందుగానే చెప్పడంతో ఇక చాలామంది ఆర్మీ వాళ్ళు అక్కడికి వచ్చి ఆ తీవ్రవాదులందరినీ కూడా చితక్కొట్టి అక్కడ నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇక ఎంతగానో భయపడిపోయిన పిల్లలు ఆ తీవ్రవాదులను మిలిటరీ వాళ్ళు అక్కడ నుండి తీసుకెళ్ళిపోగానే మిస్సమ్మ అంటూ ఇక అలా బాగి దగ్గరికి వచ్చి బాగిని హక్ చేసుకుంటారు. చాలా థ్యాంక్స్ మిస్సమ్మ, ఈరోజు నువ్వే మా ప్రాణాలను కాపాడావు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా బాగిని పొగుడుతూ ఉంటారు. అవునమ్మా, ఈరోజు నువ్వే కనుక లేకపోతే పిల్లలు ఏమైపోయేవారో తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది, నేను కూడా ఆ పరిస్థితుల్లో ఏమీ చేయలేకపోయాను అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు. ఇక ఆ తీవ్రవాదులు అందరినీ కూడా అక్కడ నుండి తీసుకెళ్ళిపోగానే అమర్ ఒక్కసారిగా బాగిని ప్రేమగా హక్ చేసుకుంటాడు. చాలా థ్యాంక్స్ మిస్ అమ్మ, ఈరోజు నువ్వే కనుక లేకపోతే ఏం జరిగేదో ఊహించడానికి చాలా భయంగా ఉంది, అప్పటికి నువ్వు చెప్పావు, నీ మాట వినిపించుకోకుండా నేను వాడు వేసిన ట్రాప్లో చిక్కుకున్నాను, నన్ను క్షమించు మిస్ అమ్మ అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అయ్యో ఏంటండి ఆ మాటలు, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి, థ్యాంక్స్ చెప్పడం ఏంటి, ఇది మన కుటుంబం, మన కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది కదా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. లెఫ్టినెంట్ అమరేంద్ర భార్య ఎలా ఉండాలో నువ్వు అచ్చం అలాగే ఉన్నావు మిస్ అమ్మ అని చెప్పి
సదాశివం గారు అంటూ ఉంటారు. అవును మిస్సమ్మ, వాళ్ళందరితోనూ నువ్వు భలే ఫైట్ చేసావు. ఇంతకీ నువ్వు ఈ ఫైట్స్ అన్నీ ఎక్కడ నేర్చుకున్నావని చెప్పి పిల్లలు అడుగుతూ ఉంటారు. ఇక దాంతో బాగి మా నాన్నగారు చిన్నప్పటి నుండే నాకు కుంఫు కరాటీ నేర్పించారు. ఆడవాళ్ళు ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు తనని తాను రక్షించుకోవడానికి కుంఫు కరాటీ వంటివి ఉపయోగపడతాయని చెప్పి చిన్నప్పుడే మా నాన్న అవి నాకు నేర్పించారు అని చెప్పి అవి ఇప్పుడు నాకు ఉపయోగపడ్డాయని బాగి అంటూ ఉంటే అప్పుడు అమర్, నిజంగా మీ నాన్నగారు చాలా మంచి పని చేశారు మిస్సమ్మ. ఆడపిల్లలంటే అలాగే ఉండాలి. అమ్ము అంజులకు కూడా ఇలాగే ధైర్యంగా ఉండే విధంగా నువ్వే వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. తప్పకుండా అండి, అది నా బాధ్యత. ఖచ్చితంగా అమ్ము అంజులను కూడా ఇలాగే నేను ధైర్యంగా ఉండేలా పెంచి పెద్ద చేస్తాను అని చెప్పి తల్లిగా నా బాధ్యత అని బాగి అంటూ ఉంటే అప్పుడు అంజు అమ్ము ఇద్దరు కూడా బాగిని హక్ చేసుకుంటారు. ఇక కిటికీలో నుండి ఇదంతా చూస్తున్న ఆరు కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది. నిజంగా ఈరోజు మిస్సమ్మ లేకపోతే నా కుటుంబం నా కళ్ళ ముందే నాశనం అయిపోయి ఉండేది అని చెప్పి ఆరు బాధపడుతూ ఉంటుంది. ఇక లాన్లోకి వచ్చిన ఆరుతో గుప్తా, ఏంటి బాలిక, ఆ బాలిక చేసిన పనికి ఆనందపడుతున్నావా అని చెప్పి అంటూ ఉంటే, అవును గుప్తా గారు, తన ప్రాణాలను కూడా తెగించి మిస్సమ్మ నా కుటుంబాన్ని కాపాడింది. నిజంగా తనకు కుటుంబం మీద ఇంత ప్రేమ ఉందన్న విషయం ఈరోజు నాకు అర్థమైంది అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. అవును బాలిక, నువ్వు అన్నది నిజమే. ఆ బాలికకు కుటుంబం మీద ఉన్నది స్వచ్ఛమైన ప్రేమ, కానీ నీది స్వార్థమైన ప్రేమ అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. గుప్తా గారు, నాది స్వార్థమా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. అవును బాలిక, నీ కుటుంబం ప్రమాదంలో ఉందని నిన్ను హెచ్చరించినా కూడా యమపురి బయలుదేరి నువ్వు నాతో రావడానికి ఇష్టపడలేదు. అటువంటి నీ ప్రేమ గొప్పదా, లేదంటే ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ తీవ్రవాదులతో పోరాడి తన కుటుంబాన్ని కాపాడుకున్న ఆ మిస్సమ్మ ప్రేమ గొప్పదా? ఒక్కసారి నువ్వే ఆలోచించు అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. చూడు బాలిక, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ జీవితం ముగిసిపోయింది. నీ పతిదేవుడితో ఇకపై కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సింది మిస్సమ్మ మాత్రమే. ఇప్పటికైనా ఆ నిజాన్ని తెలుసుకొని నాతో పాటు బయలుదేరి యమపురికి రావడానికి ఒప్పుకో అని చెప్పి ఇక గుప్తా ఆరుని హెచ్చరిస్తూ ఉంటాడు. ఇక గుప్తా మాటలకి ఆరు ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. మరోపక్క బాగి పిల్లలతో, పిల్లలు, మీ డాడ్ ఆ తీవ్రవాదులను పట్టేసుకున్నారు కాబట్టి ఇకపై మనకి ఏ ప్రాబ్లం లేదు, మీరు కూడా ఎక్స్కర్షన్కి హ్యాపీగా వెళ్ళొచ్చు అని చెప్పి బాగి అంటూ ఉంటే, థ్యాంక్స్ మిస్సమ్మ అని చెప్పి అమ్ము, ఆనంద్, ఆకాష్ వీళ్ళంతా కూడా బాగిని హక్ చేసుకుంటారు. మీ అందరి కోసం నేను ఇప్పుడే స్వీట్ చేసి తీసుకొని వస్తాను అని చెప్పి బాగి కిచెన్లోకి వెళ్ళి అందరి కోసమని స్వీట్స్ చేసి తీసుకొని వస్తుంది. ఇక ఆ రోజు రాత్రి అమర్ బాగి దగ్గరికి వస్తాడు. బాగి కబోర్డ్లో ఏవో సర్దుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్ గొంతు సవరించి బాగిని పిలుస్తూ ఉంటాడు. ఏంటండి, ఏమైనా కావాలా అని చెప్పి బాగి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో అమర్, మిస్సమ్మ, నేను నీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటే, ఏంటండి అది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్ తను తీసుకొచ్చిన శారీని బాగికి గిఫ్ట్గా ఇస్తూ ఉంటాడు. ఇదిగో మిస్సమ్మ, నీకోసం నేను శారీ తీసుకుని వచ్చాను, ఇదిగో నీకు నచ్చిందా అని చెప్పి అమర్ అంటూ ఉంటే ఇక అప్పుడు బాగి ఆ చీరను చూసి ఎంతగానో మురిసిపోతూ, గ్రీన్ కలర్ శారీ నా ఫేవరెట్ కలర్ అండి, నిజంగా ఈ శారీ చాలా బాగుంది, మీరు మొట్టమొదటిసారి నాకు ప్రేమగా తీసుకొచ్చిన బహుమతి నచ్చకుండా ఎలా ఉంటుంది, చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి బాగి అలా ప్రేమగా అమర్ని హక్ చేసుకుంటుంది. ఇక మొత్తానికి అలా బాగి తీవ్రవాదుల నుండి కుటుంబాన్ని కాపాడడం వల్ల కుటుంబానికి దగ్గర అవుతూ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.